సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్లోని ఎస్బీ ఆర్గానిక్లోని రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమ ఆర్గానిక్స్ డైరెక్టర్ గుంటూరు జిల్లాకి చెందిన రవికుమార్తో పాటు మరో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఆంధ్రాకి చెందిన ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం, తమిళనాడుకి చెందిన మెయింటెనెన్స్ మేనేజర్ దయానంద్, మధ్యప్రదేశ్కి చెందిన సురేష్ పాల్గా గుర్తించారు. అలాగే ఈ ఘటనలో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖలు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మంత్రులు ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండల్ చందాపూర్లోని ఎస్బీ ఆర్గానిక్స్లోని రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమ ఆర్గానిక్స్ డైరెక్టర్ గుంటూరు జిల్లాకి చెందిన రవికుమార్తో పాటు మరో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం, తమిళనాడుకి చెందిన మెయింటెనెన్స్ మేనేజర్ దయానంద్, మధ్యప్రదేశ్కి చెందిన సురేష్ పాల్గా అధికారులు గుర్తించారు. అలాగే ఈ ఘటనలో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో కూడా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖలు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించినట్టు తెలుస్తోంది. ఇక ఈ మంత్రులు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్లో మాట్లాడి కూడా పరిస్థితిని వివరించినట్టు తెలుస్తోంది. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము. చందు హత్నూర మండలంలోని చందపూర్లోని ఎస్బీ ఆర్గానిక్ లో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించిన పిలువ అయితే అందులోని 5 మంది కార్మికులు అయితే మృతి చెందారు. అయితే ఒక డైరెక్టరు, 4 కార్మికులు అయితే మృతి చెందినటువంటి పరిస్థితి. 20 మందికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. ఆ క్షతగాత్రులను కొంతమందిని ఎంఎన్ఆర్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తము తరలించారు. అదే విధంగా కొందరిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పరిస్థితి విషమించినటువంటి క్షతగాత్రులను అయితే కొందరిని ఉస్మానియా హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి. అయితే అక్కడికి సమాచారం అందుకున్న మంత్రులు అయితే కొండా సురేఖ, అదే విధంగా దామోదర రాజనరసింహ కూడా సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే ఇందులోని రవికుమార్ పరిశ్రమ డైరెక్టర్ గుంటూరు జిల్లా వాసిగా అయితే మనకు అక్కడ అధికారులు గుర్తించారు. అలాగే ప్రొడక్షన్ మేనేజరు, అయితే మెయింటెనెన్స్ మేనేజరు, అయితే సురేష్ పాలు, చాకలి సురేష్ అనేసి అయితే ఈ 5 అయితే మృతదేహాలను అయితే గుర్తించిన అధికారులు. అదే విధంగా అయితే ప్రస్తుతం అయితే ఎవరైతే ఇక్కడ చికిత్స పొందుతున్నారో వారికి సరైన చికిత్స చేయాలనేసి అయితే వైద్య శాఖ మంత్రి అయితే డాక్టర్లను ఆదేశించినటువంటి పరిస్థితి. పూర్తిగా వీళ్ళను ఖచ్చితంగా అయితే 11 గంటల సమయంలో అయితే మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే ఇక్కడ చింతా లక్ష్మారెడ్డి కావచ్చు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా ఎంఎన్ఆర్ హాస్పిటల్ వెళ్ళి క్షతగాత్రులను అయితే పరామర్శిస్తారు. మొత్తంలో చూస్తున్నట్టయితే ఇక్కడ పరిస్థితులు ఇంకా ఈ మృతదేహాలను అయితే ఇంకా ఉండొచ్చు అన్నట్టుగా అనుమానం అయితే ఇక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు ఆ పూర్తి వివరాలు ఇంకా చేయాల్సి ఉంది. ఇంకా ఎంతమంది ఎన్ని మృతదేహాలు వెళ్తాయనేసి అయితే ఇంకా ఇక్కడ ప్యాక్లో ఇంకా తెలియవలసి ఉంది. చందు. రైట్, థ్యాంక్ యూ.